మిస్టర్ వైనాల్ రాజు, నువ్వు సరస్వతి పుష్కరాల గురించి ఒక వీడియో చేసినావు. ఆ వీడియోలో పుట్టమదన్న గారు నిన్న పోయి అక్కడ ప్రెస్ మీట్ పెట్టినందుకు పుట్టమధుకర్ గారు మీరు చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి అని మీరు ఒక వీడియో చేయడం జరిగింది. చరిత్ర మదన్న గారు తెలుసుకునే ముందు మీరు తెలుసుకోవాల్సిన చరిత్ర ఏంటంటే, మీరు చెప్పినట్టుగా మీరు 2 పాయింట్లు రేజ్ చేశారు. ఒక పాయింట్ ఏంటంటే, సరస్వతి అంతర్వాహిని పుష్కరాలను పుట్టించిందే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో మంత్రి శ్రీధర్ బాబు గారు. ఆనాడు 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారి సూచన మేరకే అంతర్వాహిని సరస్వతి పుష్కరాలు ప్రారంభం కావడం జరిగింది. అసలు పుష్కరం అంటే ఏంటో తెలుసా? ముందుగా నువ్వు చరిత్ర తెలుసుకోవాలి. పుష్కరం అంటే 12 సంవత్సరాలు. పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి ఈ భూ ప్రపంచం పుట్టిన కాడి నుండి ఏ నదికైనా కానీ 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు చేస్తారు. ఫస్ట్ ఈ పాయింట్ నువ్వు తెలుసుకో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఆ ప్రభుత్వాన్ని నొప్పి పుష్కరాల కార్యక్రమము ఇక్కడ కాళేశ్వరం దగ్గర స్టార్ట్ చేయించిందంటే, అంతకుముందు మంతని నియోజకవర్గంలో ఒక్కసారి రామరెడ్డి గారు తప్ప ముందు ఎప్పుడు చూసుకున్నా కానీ మంతని నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే కదా ఇక్కడ పరిపాలించింది. అందులో ముఖ్యంగా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి తండ్రి గారైన దుద్దిల్ల శ్రీపతిరావు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు కదా. శ్రీధర్ బాబు గారు గతంలో ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఉండి అక్కడ కాళేశ్వరం దగ్గర పుష్కరాలు స్టార్ట్ చేసిందంటే, గతంలో వారి తండ్రి గారు ఇక్కడ పరిపాలించారు. అంటే మంతనీలో ఈ పుష్కరాల గురించి దుద్దిల్ల శ్రీపతిరావు గారు ఈ పుష్కరాలను విస్మరించిండ్రు అని మీ ఉద్దేశమా? ఇప్పటికే పలుమార్లు దాదాపుగా 4 మార్లు కాళేశ్వరం ప్రాంతానికి విజిట్ చేసినటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు సరస్వతి పుష్కరాలకు సంబంధించి రివ్యూలు చేయడం జరిగింది. ఒక్క సరస్వతి అంతర్వాహిని పుష్కరాలకు సంబంధించి దాదాపు 100 కోట్ల రూపాయలను కాళేశ్వరం ప్రాంతానికి వెచ్చించి కాళేశ్వరంలో అధునాతన రోడ్ల నిర్మాణం చేయడం జరుగుతా ఉంది. 4 సార్లు మంత్రి గారు కాళేశ్వరం వెళ్ళి పుష్కరాల పనులను సమీక్షిస్తే 4 సార్లు వెళ్ళిన తర్వాత కూడా ఆ పుష్కరాల పనులలో నాణ్యతా లోపం నాసిరకంగా ఉన్నదంటే, మరి మీరు చెప్పినట్టుగా ఈ 100 కోట్ల రూపాయలు మరి ఎవరి జేబుల్లోకి వెళ్తున్నట్టు, మరి మీరు పరోక్షంగా మీరు ఎవరిని విమర్శిస్తున్నట్టు ఇక్కడ? దీన్ని మీరు చరిత్ర తెలుసుకొని తెలియజేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. జై హింద్, జై తెలంగాణ.